ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ ప్రయోగం విజయవంతం కావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టారు. ఇస్రో రాకెట్ నమూనా, భారీ జాతీయ జెండాలు ప్రదర్శించారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమైన ఇస్రోకు మద్దతుగా గుంటూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శాంతమూర్తి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇస్రో ప్రయోగాల గురించి విద్యార్థులకు వివరించారు. 104 శాటిలైట్స్ ఒకేసారి అంతరిక్షంలోకి పంపించడం అనేది గొప్ప విశేషము. దాదాపు 100 ప్రయోగాలు మనం చేశాము. ఈరోజు ఏకంగా 104 శాటిలైట్స్ను పంపించడం అనేది ఆషామాషి విషయం కాదది. శాస్త్రవేత్తల అంకుటిత కృషి అని మీకు అందరికీ తెలుపుతున్నాము. ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. కడపలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో 4000 మంది విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. 300 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శించారు. మైదుకూరులో సెయింట్ జాన్స్ ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు రాకెట్ నమూనా, త్రివర్ణ రంగుల బెలూన్లు ప్రదర్శించారు. 4 రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని కోరారు. అమెరికా, జర్మనీ లాంటి దేశాలు కూడా ఈ శాటిలైట్లని మన దగ్గర డబ్బులు ఇచ్చి మనతోటి లాంచింగ్ చేయించుకుంటున్నారు. ఇది ఒక ముఖ్యమైన విషయం. 104లో ఓన్లీ ఇండియాకి సంబంధించిన 3 శాటిలైట్లే, మిగతావన్నీ కూడా 11 దేశాలకు సంబంధించిన శాటిలైట్లు ప్రయోగం చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలోనే రికార్డ్ అనేది కాదు. మన ఇస్రోలో ఉన్న సైంటిస్టులకి ప్రభుత్వం ఇంకా కూడా సరైన సదుపాయాలు కల్పించి పరిజ్ఞానం విద్యార్థి దశ నుండి పెంచే విధంగా కనుక ఉంటే రాబోయే కాలంలో భారతదేశం ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీలో నెంబర్ 1 అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ విద్యార్థుల్లో కూడా ఒక ర్యాలీ అవగాహన చేశాము. అనంతపురం జిల్లా హిందూపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. PSLV-C 37 నమూనాతో ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులు, యువకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు. చంద్రగిరి బాలికోన్నత పాఠశాల నుంచి క్లాక్ టవర్ కూడలి వరకు ర్యాలీ తీశారు. జయహో భారత్, జైహో ఇస్రో అంటూ నినాదాలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. VIP ప్రారంభ దర్శన సమయంలో శాస్త్రవేత్తలు వాహక నౌకకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.